ఇక్కడ ఆపండి. చెప్పండి. శ్రద్ధ, నువ్వేం చేస్తున్నావు? కంగ్రాచులేషన్స్, నీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి అయిపోద్దని. కొంచెం ఈ సౌండ్ ఆపుదావా ప్లీజ్? సారీ. అది ఒక్క నిమిషం ఆగు. సారీ సారీ. ఒకసారి పక్క జరగ. కూర్చో. కూర్చో. ఎగ్జామ్ అయిన తర్వాత నేను ఒక్కొక్క ప్రశ్నని క్రాస్ చెక్ చేశాను తెలుసా. 98 కావాలి కదా పాస్ అవటానికి. నేను 200లో 164 ఆన్సర్స్ని టిక్ చేశాను. చూస్తుండు, మెయిన్స్ కూడా ఇలాగే దాటేస్తాను. కానీ మెయిన్స్లో ఎస్ ఆర్ నో అని టిక్ చేయడం ఉండదు కదా. పెద్ద పెద్ద ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే టైం సరిపోదు. నాకు తెలుసు, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. ఎలా మేనేజ్ చేసుకుంటావు? పాండే నాకు చెప్పాడు నువ్విక్కడ 12 నుంచి 15 గంటలు పనిచేస్తావని. ఎలా చేసుకుంటావు మేనేజ్? మనోజ్, నాదొక చిన్న రిక్వెస్ట్. నువ్విక్కడ పిండి మిల్లో పనుదిలే. నా దగ్గర డబ్బులున్నాయి. లేదు, నాకు డబ్బు అవసరం లేదు శ్రద్ధ, ప్లీజ్ ప్లీజ్. అవసరం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేను మసూరి నుండి తిరిగి వచ్చినప్పుడు అన్నావు కదా ప్రిలిమ్స్ తర్వాత కలుస్తానని, స్టడీస్ మీదే ఫోకస్ చేస్తానని. అన్నావా లేదా? మరి ఫోకస్ చేయొచ్చు కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అర్థం కాదు శ్రద్ధ, మన ఇద్దరు ప్రపంచాలు చాలా వేరు. సారీ. అది శ్రద్ధ, ఊళ్ళో మా అమ్మ కూలి పని చేస్తుంది. మా నాన్నగారు కోర్టులో అవినీతికి విరుద్ధంగా పోరాడుతున్నారు. మా పెద్దన్నయ్య, మా అన్నయ్య కూడా పక్క ఊరికి వెళ్ళేదో చిన్న పని చేస్తున్నాడు. నాకు బాధ్యతలు ఉన్నాయి శ్రద్ధ. నేను అర్థం చేసుకోగలను మనోజ్. కానీ నువ్వు ఈ చీకటి గదిలో ఎలా చదువుకోగలుగుతావు? మా నాన్న అంటూ ఉండేవారు, బయట ఉన్న చీకటితో కాదు నీ లోపల చీకటితో పోరాడాలని. సుఖాల కోసం జీవితాన్ని అణిచివేయటం. అయినా నీకు బాగా తెలుసు కదా, అబ్దుల్ కలాం గారు కూడా స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నారు. కానీ నా దగ్గర అయితే సొంత బల్బు కూడా ఉంది. తన దగ్గర బల్బ్ అయితే ఉంది, కానీ హాల్లో మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు 20 ప్రశ్నల్లో వాడు 12 కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చే రోజు మిత్రమా, మనోజ్ కుమార్ శర్మ తన 3వ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. అయినా కూడా రాత్రి 2 గంటలకి రీస్టార్ట్ టీ స్టాల్ బయట శ్రద్ధ తన చేయి పట్టుకుని తన పక్కనే కూర్చుంది. అది నేను తట్టుకోలేకపోయాను. బ్రదర్, మన నావల్ మెయిన్స్ క్లియర్ అయిపోయింది. భలేగా పార్టీ చేసుకున్నాం యార్. గౌరీ అన్న, భలే ఎంజాయ్ చేసాం. అద్భుతం, సూపర్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నావెల్. కానీ ఈ పార్టీ ఏదో ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుందేమో కదా. మెయిన్స్ తర్వాత అయితే నేను చాలాసార్లు పార్టీ ఇచ్చాను. గౌరీ అన్న, నావల్ గురించి టెన్షన్ పడకండి. అడగండి, ఎలా సాధిస్తాడో చెప్తాను. ఎలా? ఎందుకంటే అతని జీవితంలో డిస్ట్రాక్ట్ చేయడానికి శ్రద్ధ లాంటి వాళ్ళు లేరు కదా. హే శ్రద్ధ, నువ్వు తప్పుగా అనుకోకు. నేనేమంటున్నానంటే, నువ్వు ఢిల్లీ వచ్చి మనోజ్ని కలవకుండా ఉండుంటే ఇవాళ మనోజ్ మెయిన్స్ క్లియర్ చేసేవాడు. పాండే, మంచిగా మాట్లాడడం రాకపోతే నోరు మూసుకొని ఉండాలి. నేనేం తప్పుగా మాట్లాడాను?
మనోజ్ మంచి కోరే కదా చెప్పాను. ఏదైనా అయి చూపించు, లేదంటే తను వదిలి వెళ్ళిపోతుంది. నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా ఆ తాన్య, పోయింది. లూజర్స్తో ఎవరు ఉండాలనుకోరు గౌరీ అన్న, అర్థమైందా? ఏ మనోజ్, ఇటు చూడు. ఓ 10 ఏళ్ల తర్వాత తను నిన్ను కలుస్తుంది. అప్పుడు అడుగుతుంది, డియర్ మనోజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని. అప్పుడు నువ్వు అంటావు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ పెండిమర, లేదా నేను రిక్షా నడుపుతున్నాను మొరేనా నుంచి జూరా వరకు. ఎందుకంటే నీకు అలవాటే కదా, తను నీతోనే ఉంటుంది అనుకుంటావా? నేను కరెక్ట్ గానే ఉన్నాను, వీణ్ణే దారిలోకి తేవాలని చూస్తున్నాను. చూడు, ఈ అమ్మాయిలందరూ కూడా ఒకలాగే ఉంటారు. లూజర్స్ తో ఎవరు ఉండరు బ్రదర్. వదిలి వెళ్ళడానికి 2 నిమిషాలు చాలు. శ్రద్ధ, 2 నిమిషాలు. శ్రద్ధ, 2 నిమిషాలు. శ్రద్ధ, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఆ రోజు నువ్వే చెప్పావు కదా, నేను ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రపంచాన్ని తలకిందులు చేస్తానని. మనోజ్, ఐ లవ్ యూ. ఇక వెళ్ళు, ప్రపంచాన్ని తలకిందులు చేయి. సార్ నేను మనోజ్ని. తాన్య ఇంట్లో మీకోసం టీ తీసుకొచ్చి ఇచ్చాను, మీరు నన్ను టీ బాయ్ అనుకున్నారు కదా, గుర్తుందా? మనోజ్? ఎస్ సార్. వదలండి సార్. ఏంటో చెప్పు. సార్ ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్. నాట్ నో మనోజ్, సార్ ప్లీజ్ సార్. సార్ మీరు నాతో అన్నారు కదా, యూ ఓ మీ. సార్ ప్లీజ్ సార్, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ సార్. Come in. Guys, check all the pointers and draft the letters to the Home Ministry. Don't miss anything. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ముందు మీరు కూర్చోండి సార్ ప్లీజ్. ఓకే సార్, ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నాను కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాను. ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్. రూట్ లెర్నింగ్ తో ప్రిలిమ్స్ ఎవరైనా పాస్ అవ్వగలరు. యూ జస్ట్ హ్యావ్ టు చెక్ ది రైట్ బాక్స్. కానీ మెయిన్స్ పాస్ అవ్వటం అందరి వల్ల కాదు. సార్ నేను మేనేజ్ చేసుకుంటాను సార్. 3 hours 20 questions. అంటే ఒక ఆన్సర్ కి 9 minutes within 200 words. సో నీకు 40 seconds పడుతుంది. అనలైజ్, స్ట్రాటజైజ్, సార్ కన్స్ట్రక్ట్. ప్లీజ్ కాస్త మెల్లగా చెప్తారా సార్? I'm saying out of 9 minutes, you will take 40 seconds to analyze, strategize, construct your answer. ఇప్పుడు నీకు రాయడానికి 8 నిమిషాలు 20 సెకండ్ల టైం ఇస్తున్నాను. Within 200 words. Do you understand? ఎస్ సార్. 4,000 words per exam. మొత్తం 9 exams. అంటే 36,000 words మనోజ్. మేనేజ్ చేయగలనని నువ్వు అనుకుంటున్నావు. లేదు సార్, నేను చేస్తాను. ప్రకాష్. ఎస్ సార్. గెట్ మీ పెన్ అండ్ పేపర్. Now show me. టీ, కాఫీ. సారీ సార్. నీకు 8 నిమిషాల 20 సెకండ్ల టైం ఉంది. రైట్ 200 words. వాట్ టాపిక్ సార్? వాట్స్ యువర్ ఫుల్ నేమ్? మనోజ్ కుమార్ శర్మ. మనోజ్ కుమార్ శర్మ. దాట్స్ యువర్ టాపిక్. సార్ కానీ చాలా ఈజీ టాపిక్ కదా సార్. అయితే స్టార్ట్ చేయి. Time starts now. Guys, where are we? You speak to Goel sir, you speak to the cabinet secretary, you do whatever it takes. So we do understand the urgency, right? And I've been telling you, put together this task force for this very purpose, so that we can clear it up. I don't care. We should not delay. But get this done. Do it right now. Give me a minute. It's time. సార్
ఒక్క నిమిషం. ఇది నీకు చాలా సులభం అనుకున్నావు కదా మనోజ్ కుమార్ శర్మ? ఏ టాపిక్ గురించి అయితే నువ్వు ఆలోచించిన అవసరం లేదో దాని మీద 90 అక్షరాలు కూడా రాయలేకపోయావు. How on earth will you write 200 words on international relations, internal security, social justice, governance? నేను తక్కువ చేయాలని కాదు, ఇది నీ వల్ల కాదు. నీ వల్ల కాదా? ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చి డీప్ మోహన్ పిండి మర దగ్గర రోజంతా పనిచేస్తే అప్పుడు అర్థం అవుతుంది నీ వల్ల అవుతుందా కాదా అని. ఏ మనోజ్, ఏ వదిలే వదిలే వదిలేదా? ఇప్పుడు ఏమైందన్నా? నిజంగానే నీ వల్ల కాదు. ఇలా రోజంతా ఇక్కడ టీ షాప్ లో అక్కడ పిండి మరలో పిండి పడుతూ ఉంటే ఎన్ని జన్మలు ఎత్తినా నీ వల్ల కాదు మనోజ్. మరి నాకు వేరే దారి లేదు కదన్నా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఏ ఇలారా, మన రూమ్ క్లీన్ చేసి వీడి సామాన్ మొత్తం తీసుకెళ్లి ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేయి, సరేనా? ఏంటి? ఈ రోజు నుంచి టీ షాప్ లో నీ డ్యూటీ బంద్. ఇక్కడ నేను చూసుకుంటాను. లేదు గౌరీ అన్న. నువ్వు వీడి కోసం 3 పూట్ల తిండి చూసుకో. వీడికి అవసరమైంది తెచ్చు. ఇంకా నువ్వు చదువు తప్ప ఇంకే పని చేయకూడదు. పిండి మర కిండి మర అన్ని బంద్. మీ ఇంటికి డబ్బులు నేను పంపిస్తాను. అయ్యో వద్దన్నా. నేను సహాయం చేయడం లేదు, అప్పుగా ఇస్తున్నాను. నీకు మొదటి శాలరీ వచ్చిన తర్వాత నాకు 2 లేవు. అన్న ఎలా ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గొర్రెలు అంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే అర్థం కాకపోతే నిన్ను మనోజ్ వెళ్ళు. తుతుల్ వెంటనే సామాన్ షిఫ్ట్ చేసి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఇప్పుడే. ఆ రోజు రాత్రి మొదటిసారి మనోజ్కి చదువుకోవడానికి ఒక టేబుల్ దొరికింది, ఒక ఎలక్ట్రిక్ స్టవ్ దొరికింది, అలాగే పడుకోవడానికి ఒక పడక దొరికింది. ఆ తర్వాత ఉదయం ఎక్స్క్యూజ్ మీ, మనోజ్ కుమార్ శర్మ ఇక్కడే ఉంటున్నారా? ఒక స్టాప్ వాచ్ కూడా దొరికింది. ఇది నాన్న నాకు ఇచ్చారు. దీనికి ఒకటే రూల్, చదవడానికి వచ్చినప్పుడు స్టార్ట్ చేయి, లేచిన వెంటనే స్టాప్ చేయి. నో చీటింగ్. ప్రతిరోజు 16 గంటలు ఈ గడియారం తిరగాలి. 16 గంటలు చదువుకోవాలి. ఎన్ని గంటలు? 16 గంటలు. కరెక్ట్. సరే స్టార్ట్ చేయి. రెడీ స్టార్ట్. హే సరే అనేసి సర్దుకుపోతే రాత ఎలాగా మారుద్దే. శ్రద్ధాక మీకోసం నోట్స్ పంపింది. ఇదిగోండి మీ భోజనం. దీన్ని 8 నిమిషాలు 20 సెకండ్లు తినాలని చెప్పింది. అప్పుడు ఫుడ్ తో పాటు టైం కూడా మీ కడుపులోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ టుటు. హే సరే అనేసి సర్దుకుపోతే రాత ఎలాగా మారుద్దే. నీ కలే నిజంగా ఎక్కడ ఉన్నా నువ్వు పోరాడి గెలవాలే. హాయ్. హాయ్. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్. నేను మసూరి వెళ్తున్నాను. ఎందుకు? అరే నా పీసీఎస్ మెయిన్స్ ఉన్నాయి కదా. జూలై వచ్చేసిందా? పెట్టేలా చీకట్టున్నదా, ఏ దారితో చకున్నదా, అంటించరా నిప్పుసిగా చీకట్టు విరిగే చూడు వెలుగే. అడుగే ఆపేదెవడురో. మనోజ్, హలో బాబు మనోజ్, లే. నీకు గుడ్ న్యూస్. శ్రద్ధ ఫోన్ చేసింది. తన మెయిన్స్ క్లియర్ అయిందంట. వచ్చే నెల ఇంటర్వ్యూ. మీ అమ్మతో కూడా మాట్లాడాను. మనీ ఆర్డర్ అందిందంట. హ్యాపీనా? చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా? మొదటి శాలరీ నుంచి డబ్బులు తీసుకుంటాను చెప్పాను కదా. సరే మొహం కట్టుకుని చదవడం మొదలుపెట్టు. ఓకే? రే గట్టిగా చెప్పండి రా.
ఇంకా గట్టిగా 0తో మొదలెట్టు. 0తో చేయి రీస్టార్ట్. రే మొదలెట్రా. అన్నా శ్రద్ధ అక్క ఎదురు చూస్తే త్వరగా పదండి. పరిగెత్తు. ఎక్కడికి? త్వరగా పదండి. ముందైతే రండి. అరే, ఎక్కడికి పదన్నా. మీ పేరెంట్స్ కూడా కంగ్రాట్స్ అని చెప్పు. హలో హలో వచ్చేసాడు. హలో హలో మనోజ్, నా ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోవడం అంటే? అంటే శ్రద్ధ వదిన డిప్యూటీ కలెక్టర్ అయిపోయిందని. అర్థమైందా లేదంటే మళ్ళీ చెప్పాలా? ఇప్పటి వరకు అతని మోటివేషన్ గా ఉన్న తను ఇప్పుడు అతని ఇన్స్పిరేషన్ గా మారిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ లో అతని ఆన్సర్ షీట్స్ ఎలా తిరుగుతున్నాయి అని అంటే ఈ ప్రపంచం తిరుగుతున్నట్టు. ఇంకా నేను నా చివరి అటెంప్ట్ లో కూడా ఫెయిల్ అయ్యాను నాన్న. ఈసారి కూడా. కానీ నాన్నగారు నేను అలా కోపం తెచ్చుకోకుండా నాన్న, నేను చేయగలిగినంతే చేశాను. నేను కష్టపడి చదివి బాగానే రాశాను నాన్న. కానీ క్లియర్ చేయలేదు. సరిగ్గా చదవలేదా? నాన్న మీరు అలా కోపడకండి. పాస్ అవుతావా? సరే పాండే ఒకసారి ఫోన్ ఇవ్వ, శ్రద్ధకు ఫోన్ చేయాలి. పాస్ అయ్యావా? ఎస్ బ్రదర్, అయిపోయింది. మంచిది. శ్రద్ధకు కాల్ చేయాలి కదా, ఇదిగో తీసుకో. నా గురించి కనీసం అడగవా? నేను ఫెయిల్ అయ్యాను, అది నీకు అనవసరం. ఆ విషయం నీకు అవసరం లేదు కూడా. యూపీఎస్సీలో యూ అంటే ఏంటో కూడా తెలీదు నీకు. నేను ఢిల్లీకి తీసుకొచ్చింది నేను. ఉండడానికి చోటు, వేసుకోవడానికి బట్టలు నేను ఇచ్చాను రా నీకు. నా గురించి అడగవా నువ్వు? శ్రద్ధకి చెప్పాలి కదా. ఫోన్ కావాలా నీకు? మీ రొమాన్స్ కోసం నేను ఫోన్ కొనలేదు. ఇద్దరు కలిసి ఇట్లో దూకండి, అర్థమైందా? శ్రద్ధ గురించి తప్పుగా మాట్లాడుకో. నిజంగా నీకు ధైర్యం ఉంటే వెళ్ళి మీ బాబుతో మాట్లాడు. మా నాన్న గురించి మాట్లాడుకో మనోజ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మేమంతా చాలా సంతోషంగా ఉన్నామమ్మా. లేదు అప్పుడే ఐపీఎస్ అయిపోలేదు, ఇంకో ఇంటర్వ్యూ మిగిలింది. దాని తర్వాత అయిపోతాడు. ఇదిగో వచ్చేసాడు మీ అబ్బాయి. త్వరగా మీ అమ్మ ఫోన్ చేశారు. స్వీట్స్ తీసుకురా. హలో అమ్మా. శుభాకాంక్షలు నాన్న, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నాన్న ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. నేను కలిసి వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నారు నాన్న. గ్వాలియర్ వెళ్లారు హైకోర్టుకి మళ్ళీ అచ్చి పెట్టుకోవడానికి. ఒక్క నిమిషం, ఇదిగో రజనీతో మాట్లాడు. హలో అన్నయ్య, శుభాకాంక్షలు. అరే తమ్ముడు, మొత్తానికి సాధించావు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. సరే విను, నేను అర్జెంట్ గా ఇంకో కాల్ చేయాలి. అప్పుడే ఆఫీసర్ అయిపోయాడు. అలా అని కాదు, నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ చేస్తారు కాసేపట్లో. బాయ్. ఒక్క నిమిషం. హలో మనోజ్. హలో. పెట్టేశాడు. హలో 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 శ్రద్ధ, నా మెయిన్స్ క్లియర్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ బాబు. నేను శ్రద్ధ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే ఆంటీ గారు. సారీ, శ్రద్ధ అనుకున్నాను. నా పేరు మనోజ్, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. అర్థమైంది. ఎక్కడ? తన ఇంట్లో లేదు. నేను తనకి చెప్తాను నీకు ఫోన్ చేయమని. అలాగే ఆంటీ గారు, ప్లీజ్ మీరు తనకి చెప్పండి నాకు ఫోన్ చేయమని. ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా. అతనితో అబద్ధం ఎందుకు చెప్పావు? హలో హలో మనోజ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రద్ధ. సారీ, కొంచెం లేట్ అయింది. ఏం పర్లేదు. సరే కానీ నా ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వస్తున్నావుగా? లేదు, నేను రాలేకపోవచ్చు మనోజ్. ఏమైంది? ఎవరో మా నాన్నకి ఫోన్ చేసి చెప్పారు దట్ ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ ఇన్ ఢిల్లీ. ఏంటి? అలా ఎవరు చేయగలరు శ్రద్ధ? ఎవరైనా ఎందుకని చేస్తారు? తెలుసుకుని ఏం చేస్తాం? మ్యాటర్ ఏంటంటే నాన్న ఒక స్ట్రేంజర్ మాటని నమ్ముతున్నారు. How can you tell him? Ridiculous. శ్రద్ధ, నువ్వు ఒక్కసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అవన్నీ వదిలే, ముందు నువ్వు నీ ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయి.
హలో పాండే ఎక్కడున్నావు నువ్వు? రేయ్, ఆఖరికి నీ ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు. నువ్వెవరో గానీ వీడిని తీసుకెళ్ళడానికి వచ్చాయి. హలో, ఎవరు మాట్లాడేది? అరే అవన్నీ వదిలేసి నువ్వు త్వరగా వచ్చాయి. ఎక్కడికి? ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ కి. మీ వాడు ఇక్కడే ఉన్నాడు. మనోజ్, నా కోసం ఎవరు రాలేదు, నువ్వు ఒక్కడివే వచ్చావు. అవును, నన్ను అందరూ ఒంటరి వాడిని చేశారు. మనోజ్ కుమార్ శర్మ సార్, నా ఫ్రెండ్ సార్. మనోజ్ కుమార్ గారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను తప్పదాగి పబ్లిక్ లో బూతులు తిడుతూ అందరి మీద అరుస్తున్నాడు. బూతులు మాట్లాడలేదు మనోజ్, నాన్నగారితో మాట్లాడుతున్నాను. నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. నోర్మోయ్, నాకు ఐఏఎస్ ఐపీఎస్ కానీ నువ్వే అన్నావు కదా. ఆపు. చెప్పండి సార్, చెప్పండి. అతను ఏం చేశాడు? పబ్లిక్ ప్లేస్ లో గట్టిగా అరుస్తూ బూతులు తిడుతున్నాడు. నేను సైలెంట్ గా ఉండమని చెప్పాను. నా మీద కూడా అరిచాడు. ఒక పోలీస్ మీద. అతను మీ మీద చేసాడా? ఒకసారి వేసి చూడమను, కాళ్ళు విరిగిపోతాయి. మిమ్మల్ని తిట్టాడా? గొడవ చేస్తున్నాడు కుర్రాడు. ఎవరినైనా కుట్టాడా? అరే, కొట్టేదాకా ఎదురు చూస్తావా ఏంటి? అయితే అతన్ని ఏ ఐపీసీ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు మీరు? సెక్షనా? ఎస్. అరే, పబ్లిక్ లో అరుస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఇంకేం సెక్షన్లు కావాలి? అదొక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు ఎవరైనా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారా? ఇతను పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడు. 3000 కట్టాడు, ఇంకా 2000 కట్టాల్సి ఉంది. ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ చూపించండి. ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది, అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ కి ఎవిడెన్స్ లేకుండా ఫైన్ తీసుకోవటం రెండు ఇల్లీగల్. తెలిసే ఉంటుంది మీకు. తమ్ముడు, ఫైన్ అయితే తప్పదు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు చూడు, అది ఫైన్ కాదు, లంచం. నువ్వు ఈ కుర్చీలో కూర్చొని కరప్షన్ చేస్తున్నావు. అరే, మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంకా మొదలు పెట్టలేదు నేను. చంబల్ వాడిని నేను, తెలుసా? అరే, ఒక ఐ విట్నెస్ ఎదురుగా నువ్వు లంచం అడుగుతున్నావు. లోపల ఉన్నది మీ సీనియరే కదా, మొత్తం అంతా విన్నాడు. ఐ విట్నెస్ అతను. ఈ రోజే నా మెయిన్స్ క్లియర్ అయింది. 1 month లో ఇంటర్వ్యూ ఉంది. ఐపీఎస్ అయిన వెంటనే నేను చేసే మొదటి సంతకం నీ సస్పెన్షన్ లెటర్ మీదే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఏమైంది? ఏమైంది? అది సార్, వీళ్ళు ఇచ్చేసి వదిలే. సార్, 3000 లంచం కూడా తీసుకున్నాడు సార్. తిరిగిచ్చేయి సార్. అది తిరిగిచ్చేయి. ఓపెన్ చేయండి. మనోజ్, నువ్వు చాలా బాగా మాట్లాడావు. మొదటిసారి ఒక పోలీస్ లంచాన్ని తిరిగి ఇవ్వడం చూశాను. భలే మాట్లాడావు మనోజ్. ఫోన్ ఇస్తావా? ఇదిగో శ్రద్ధకి ఫోన్ చేసుకోవడానికి కదా. చేసుకో బ్రదర్, చేసుకో. నువ్వు ఎంతసేపు మాట్లాడాలనుకుంటే అంతసేపు మాట్లాడుకో. ఇక్కడ ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తానికి. నాన్ కాగ్నిజబుల్, ఇంకా ఐపీసీ ఏంటది సెక్షన్ ఏంటిది? నువ్వే ఫోన్ చేసావు కదా, ఎందుకు చేసావు? బ్రదర్, అది తప్పైపోయింది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో, అర్థమైందా? అర్థమైందా? మీ నాన్న గురించి నువ్వు